మీ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లో నీళ్ళు వస్తున్నాయా అని చాలా మంది అయితే అడుగుతున్నారు కదా. మాకైతే రోజు తప్పించి రోజు నీళ్ళు అయితే ఇడుస్తున్నారు కదా. మా 9th floor కాబట్టి నీళ్ళు అయితే సరిగ్గా వస్తలేవు. కిందల దగ్గర నుంచి అయితే మోసుకొస్తున్నాము. ఇంకా నీళ్ళ ప్రాబ్లం ఎప్పుడు పోతుంది అంటే పబ్లిక్ అందరూ వచ్చిన తర్వాత నీళ్ళ ప్రాబ్లం పోతుంది. అప్పటి వరకు అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఇంకా మాకు నీళ్ళు వచ్చే టైంకి 6:30 అవుతుంది. ఇక నీళ్ళన్నీ పట్టుకొని బట్టలన్నీ విండేసరికి 9 అయింది. ఇంక ఇప్పుడేం వంట చేస్తాంలే అన్నట్టు ఇంకా వేడి అన్నం పెట్టేసి పెరుగన్నం అయితే చేసినాను. సింపుల్గా అయిపోతుంది. అప్పటికి పిల్లలు అయితే అత్తమ్మతో అయితే ఆడుకుంటున్నారు. మాకైతే బోర్ ఏమొస్తుంది లేదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ చూస్తారంట. వాళ్ళకు కూడా ఇక్కడ ఇల్లులు వచ్చేసరికి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని అయితే పరిచయం చేసుకుంటున్నాను. ఈ రోజు కూడా మన తమ్ముళ్ళు వచ్చినారనమాట. అదే మన సబ్స్క్రైబర్స్. వాళ్ళకు కూడా ఇక్కడే డబుల్ బెడ్రూమ్లు ఉంటారంట. ఇంకా రోజు వచ్చి మాట్లాడి పోతుంటారు. ఇంకా వాళ్ళకు కూడా పెడదాం అన్నట్టు కొంచెం ఎక్కువనే చేసేసినాను. వాళ్ళు పాపం కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి వేడివేడిగా పెట్టేసరికి వాళ్ళు కూడా తిన్నారు. ఇంకా తినేసి కొంచెం సేపు బయటికి అయితే తిరగడానికి అయితే వెళ్ళినాము. కింద అయితే చాలా బాగుంటుంది. ఇంకా రాగానే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఆ టైంలో నేనైతే బాసనలు అయితే తోమేస్తున్నాను. ఇంకా బాసనలు తోమితేనే నాకు పొద్దున్న లేచిన తర్వాత పీస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మా గగన్ గారు స్కూల్కి పోతాడు కదా. మళ్ళీ నేను బాసనలు తోమకుండా వాడుకున్నాను అనుకోండి, పొద్దున్న లేచేసరికి ఎక్కడ పనులు అక్కడే ఉంటే చిరాకు వస్తుంది, పని చేయబుద్ధి కాదు. అందుకోసం ఎంత లేట్ అయినా సరే బాసనలన్నీ తోమేసుకొని అన్ని సర్దుకున్న తర్వాత మా అశ్విగానికి పాలు పెట్టి వానికి తావు పిచ్చుకుంటా నేను కూడా పడుకుంటా. మాకు పడుకునేసరికి టైము 12 అట్లా అవుతుంది. ఒక్కొక్కసారి 1 కూడా పనులన్నీ చేసేసరికి అలసిపోతా.